ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? మీకు ఈరోజు దినఫలాల ప్రకారం జరగబోయేది ఇదే. ఎక్కడున్నా సరే తొందరగా వీడియో చూసేయండి. అంటే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే మీ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే కుంభరాశి వారి కళలపై కూడా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కళలు, సాహిత్యం తదితర రంగాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క అవసరాలకు బంధువులు అలాగే స్నేహితులు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడతారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. అంటే చాలా కాలంగా వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాగే వారితో మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు. కానీ వారే మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు మానసికంగా కృంగుదలకి లోనైనటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఇది వరకు జరిగి ఉండొచ్చు, ఇక మీదట జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి సీక్రెట్స్ కానీ ఎవరితో అయినా షేర్ చేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించాలి. లేకపోతే మాత్రం మీరు ఇటువంటి ప్రమాదకర సంఘటనలను మీ యొక్క జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి నుండి రాంగ్ గైడెన్స్, అంటే మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీ యొక్క జీవితాన్ని వారు నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూస్తే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు ఈరోజు లభించబోతుంది. అంటే ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది. అంటే పరిష్కారం కనుక్కుంటే మరొక కొత్త సమస్య మీ ముందుకు వస్తుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకు ఈరోజు దినఫలాల్లో మీకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క పరిష్కారాన్ని మీరు అన్వేషించడంలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వారు మంచి సలహాలు ఇస్తారు, మంచి సహాయ సహకారాలు అందించి ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటపడవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి. మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు మీ యొక్క జాతకంలో ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు మీ యొక్క పై అధికారులతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీపైన అసూయను, కుళ్ళును పెంచుకున్నారు. మీరు ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేస్తారా దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేద్దామా అని వారు ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు మీరు పని విషయంలో చేసినటువంటి చిన్న పొరపాటును అవకాశంగా తీసుకుని మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని బ్లేమ్ చేయడానికైతే వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారిపైన ఒక కన్నేసి ఉంచడంతో పాటు మీరు శివారాధన చేసుకోండి. ఆ శివ భగవానుణ్ణి మనసులో తలుచుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య నుండి ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు దినఫలాల్లో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గం అయితే పెరగబోతుంది. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రావాలని మీరు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు. దీని గురించి త్వరలోనే పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకరి ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. అంటే మీరు అనుకున్నట్లుగా అంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్లుగా ఆ యొక్క అవకాశం అనేది లేకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే మాత్రం ఆ అవకాశం మిమ్మల్ని వరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారు. వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మీ యొక్క సన్నిహితులను మీరు ఈ రోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడపగలుగుతారు. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక న్యూస్ నైతే మీ యొక్క కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల ద్వారా మీరు వింటారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో మీరు కొంచెం ఎక్కువగా సమయాన్ని గడిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వారితో చాలాసేపు మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి టాపిక్స్ కానీ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏది చర్చించే ముందైనా సరే ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి. మీ యొక్క పై అధికారులలో మీకు నచ్చని విషయాలు ఏవైనా ఉంటే కనుక మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో షేర్ చేసుకునే ముందు వారిపైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటేనే మీరు వారితో షేర్ చేసుకోండి. లేకపోతే అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే ఖచ్చితంగా కుంభరాశి వారు శివారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే హనుమాన్ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు చూస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా మీరు ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శని ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.